అందరికీ వందనాలండి. ఈరోజు మనము 52వ వారం. ఎన్నో వారం అండి? 52 వారాలుగా యేసుక్రీస్తు అనే అంశం మీద ధ్యానము చేసే ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. నిజమేనండి. మా తండ్రి అయినటువంటి కాకర్ల సంజీవరావు గారు ఒకసారి లక్ష్యమించినట్లు అని ఒక మాటను తీసుకొని కొన్ని వారాలు, అంటే ఒక ఇంటి నుంచి 7 వారాలు 8 వారాలు ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యి బాబోయ్, లక్ష్యించినట్లు అన్న మాట మీద ఎన్ని వారాలు చెప్తున్నాడు మా నాన్న, బైబిల్ కాలేజీ ప్రొఫెసరీనా అని నేను అనుకున్నాను. అప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను, ఒక అంశం మీద ఎక్కువ వారాలు ధ్యానం చేయాలి అంటే ప్రభు ఆత్మ నడిపింపు ఉండాలని నేను నమ్మాను. మరో సందర్భంలో భరత్ కుమార్, నా తమ్ముడు సోదరుడు, ఆయన కూడా అన్నాడు, ఆదివారం వచ్చినప్పటికీ ఈ మెసేజ్కి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా కంగారు వచ్చేస్తున్నారా అని నాతో అన్నాడు తమ్ముడు. నేను అన్నాను, బాబు బైబిల్ చదువుతూ ఏది మాట్లాడాలనిపిస్తే దాన్ని నువ్వు, దేవుడే నీకు తోడుంటాడు ఖచ్చితంగా. ఆయన సంకల్పంలో ఉన్నవాడు నువ్వు, నీకు దేవుడు తోడుంటాడు, కంగారు పడుతూ. ఒకవేళ టైం అటు ఇటు అయినా ఎదర తమ్ముడు వెనకాల నేను ఏదో కవర్ చేస్తాంలే, నువ్వేం లేకపోతే దేవుడు సంకల్పంలో ఉన్నావు అంతే అన్నాను నేను మా తమ్ముడితో. నాకు బాగా గుర్తుంది. అంటే ఒక వారం నాడు, ఒక ఆదివారం నాడు కొన్ని మాటలు పంచుకోవడానికి టైము ఎలాగా ఏంటని వెతుక్కునే పరిస్థితుల నుంచి ఒక్క వారం ఒక్క అంశం మీద 52 వారాలుగా ధ్యానం చేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు నేను నిజంగా చెప్తా ఉన్నాను. నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. నాకు 2 కాలేజీలు BTH సర్టిఫికెట్లు ఇచ్చాయండి. 2 కాలేజీలు ఇచ్చాయి నాకు. బైబిల్ థియాలజీ ఒక కాలేజీ, రేమా బైబిల్ కాలేజీ హైదరాబాద్ ఇంటర్నేషనల్, వారు కూడా నాకు BTH సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే నేను అనుకున్నాను, ఒక అంశం మీద కొన్ని వారాలుగా చెప్పగలిగే ధన్యత దేవుడు నాకు ఇస్తే నేను పాస్టర్గా ఎలిజిబుల్ అయినట్టుగా, అర్హత సంపాదించినట్టుగా నన్ను నేనుగా తీర్పు తీర్చుకున్నాను. దేవుడు ఈరోజు నిజంగా చాలా ఆనందంగా 52వ వారం దానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు. మీరు గమనించారో లేదో నేను పాత్రలతో వారికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? సాతాను గారికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను లోపంలో ఉండాలి, ఆడుతూ ఉండాలని కోరుకుంటున్నాడు. ఉదాహరణ మీకు చెప్తాను, బైబిల్ కాలేజీ రేమాలో నేను జాయిన్ అయిన కొన్ని క్లాసులోనే మా ఇంటి దగ్గర పెద్ద గొడవ జరుగుతూ ఉంది. ఒక 100 వచ్చి నా మీద పెద్దగా గొడవ చేస్తా ఉన్నారు. ఆ రోజు క్లాస్ నేను ఆగలేదు. 2 పక్కా తీసుకుంటాను, హైదరాబాద్ వెళ్ళాను నేను. ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యి నా కాలుకి చిన్న క్రాక్స్ వచ్చింది. గ్రాడ్యుయేషన్ తీసుకోలేదు. ఈరోజు 52వ వారం ధ్యానం చేయడానికి సిద్ధపడతా ఉన్నాను. 2 రోజుల నుంచి చాలా ఎగ్జైటింగ్ లో ఉంటాను నేను. 52 వారాలుగా ఒక అంశం మీద ధ్యానం చేశాననే ఆ ఫీల్ 2 రోజుల నుంచి ఏమైందంటే మోషన్స్, జ్వరం, రాత్రంతా జ్వరం, నిన్నంతా జ్వరం. నిన్న సాయంత్రం 5 గంటలకి నా స్నేహితుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. వాళ్ళు కూర్చోగానే అన్నాడు, నాకు చనిపోయేస్తుంది, నాకు తెలుస్తుంది నా బాడీ జ్వరం వచ్చినట్టుగా. ఒక్కసారి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను పడుకుంటానని పడుకోవటం జరిగింది. వెంటనే తమ్ముడు వచ్చి, మీరు అర్జెంట్గా డోలో వేసేయండి, ఈ సింటమ్స్ జ్వరమే అని డోలో వేయించారు. నేను అన్నాను, వెంటనే వెళ్ళిపోతాను ఇంటికి అని ఇంటికి రావటం జరిగింది. వచ్చేసి మళ్ళీ వెళ్తా మా ఆవిడ లేకపోతే వీళ్ళతో చెప్తే కంగారు పడతారని పడుకుని పోయాను. ఆ తర్వాత మా మిస్సెస్ వచ్చింది, ఏంటంటే పడుకున్నారండి, జస్ట్ ఏదో జ్వరం వచ్చినట్టుగా ఉంది అని నేను అన్నాను. వీరు కూడా ఆ సఫర్ చేశారు. సాయంత్రం మా మరదల గారు వచ్చి టెస్ట్ ఏంటది చూసి, జ్వరం ఉంది బావా, ఎందుకైనా మంచిది ట్యాబ్లెట్ వేయండి అని చెప్పటం. మా 2వ మరదల గారు వారు కూడా అక్కడికి రావటం. అప్పుడు అనిపించింది నాకు, వాళ్ళ ముగ్గురు నా 2 అలా కనపడగానే చాలా ఉద్విగ్నానికి అయ్యారు. నా దగ్గరేమో సంధ్య ఉంది, పక్కనేమో దివ్య ఉంది, అది దగ్గర కట్టిన దగ్గరేమో పిల్లలుగా చూస్తూ ఉంది. అది చూసిన ఆ క్షణం నేను చాలా ఉద్విగ్నానికి ఉన్నాను. ఏంటిది, నేను బాగోకుంటే మా ఇంట్లో ఉన్న ఆడవాడిని ఇంత వాళ్ళ ముఖంలో అవజరిపిస్తాను. నేను అనుకున్నాను, చాలు ప్రభువా, ఈ మంచి వాతావరణాన్ని ఇచ్చావు, ఈ మంచి ధన్యతను ఇచ్చావు. ఒకరి కోసం ఒకరు ఎదురు చూసి, ఒకరి కోసం ఒకరు పశ్చాత్తాపడి, ఒకరి కోసం ఒకరు ఆరాటంగా
చూసి మంచి ధన్యతలు ఇచ్చావయ్యా. ఈ కథ వరకు ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలని నేను ఆయనకి ప్రార్థన చేసుకుని పడుకోవడం జరిగింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంతేమన్నమాట నేను పాత్రలో ఈ పాత్రానికి అస్సలు ఇష్టమే లేదు. అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఆయన సంకల్పంలో దేవుడు సంధ్యలో కుమారుడు ఆయన ప్రార్థన ఈరోజు ముందుకు నడుపుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధ్యానం చేసుకుంటూ అనేక వారాలుగా మనం వెళ్తూ ఉన్నాం. ఈ 22వ వారంలో మనం రాస్తూ వారం నాడు ఏం చూసామంటే నీళ్ళను ద్రాక్షారసముగా మార్చి అదే కదండి ధ్యానం చేసింది. తర్వాత ఇంకా 11 సన్నివేశాలు ఉన్నాయి. ఇంకొక 2-3 వారాలు వస్తాయి. ఈ రోజుతో దీన్ని కంప్లీట్ ముగిద్దాం. కాబట్టి వచ్చి కొత్త అంశాలకు వెళ్ళాలని ఆతృతగా ఉంది. వచ్చే మనం లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం మీరు త్వరగా కనిపిస్తే ఎక్కువగా చూసుకోవచ్చున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 4-7. ఆయన బోధించిన సాధించిన తర్వాత నేను చదువుతాను, అందులో కూడా ఇక్కడ అవ్వాలి కదా. నేను దేవుని లోకలు నడిపించి చేపలు పట్టుదల వివరాలు సీమోనుతో చెప్పగా సీమోను ఏరినవాడ రాత్రంతయు ఉపయోగపెట్టింది కానీ నాకేం లేదు. అయినను ఈ మాట పేపర్ వల్ల వ్యక్తి మళ్ళీ ఆయన పేపర్ వాళ్ళను చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారు వాళ్ళు కుదిలిపోతుండేలా వారు వేరే దోషులంటే తమ పాటి వారు వ్యక్తి తమకు సహాయం చేయలేదని వారికి సంజయం చేసి వారు వ్యక్తి నిండు వేరే ముందు వ్యక్తి నింపుని సినిమాల చేతులను చూసి చేస్తాం. లోకాలు తీసుకున్న పాపాలను పట్టిన చేపలు రాసింది అతని చేపలు ఉన్న వారందరూ మీరంట చేపలు అయితే ఉన్నారంట, చేపలు పడతా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం పట్టలేదంట, ఒక్క చేప కూడా పట్టలేదంట. రాష్ట్రంతో చేపలు ఎప్పుడు పడతారు తెలుసా? ఎప్పుడు పడతారు? తెల్లవారుజాములు పడతారు కదండి. ఎందుకంటే రాత్రంతా క్లైమాక్స్ కూలికి పొద్దున్నే దాడు తీసుకోవడానికి సరదాగా వస్తాయి. ఆ టైంలో చేపలు పడతా ఉంటారు. రాత్రంతా పెట్టారంట, ఒక్క చేప లేదు. ప్రభువులు అన్నాడు, వాళ్ళు అంటాడు, వాళ్ళు అంటారు రాత్రంతా ఏంటంటే ఒక చేపలో పడలేదు. కానీ ఈ మాటలో కూడా వస్తూ ఉన్నాయండి. ఎవరు చెప్పునండి? ఆయన మాట చెప్పున పెట్టారు, ఆయన మాట చెప్పుని వేశారు. ఇన్ని చేపలు వచ్చినాయంట. వాళ్ళే కాదు, పక్కనే వాళ్ళు ఉంటే ఆ సినిమాలో ఉంటుంది చేపలు వచ్చి ఏమిటో అందరూ వచ్చి చాలా చేప చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ వారు వాళ్ళు 2 జోడలు నిండుకోలేదు చేప వచ్చాయంట. అప్పుడు చూసి వాళ్ళందరూ విస్మయం ఉందారట. ఏసు చేసి బట్టి వాళ్ళందరూ అందులో ఆయన వేడుకుంటా ఉన్నాడు. మోకాలు ఉండి నేను కంప్లీట్ అయోగ్యులనే అంటా ఉన్నాడు. నీవు కూడా ఉంటే దేవుని సన్నిధికి వచ్చి మోకాలే ఉంది, నువ్వు అయోగ్యులను ఒప్పుకుంటున్నావా? నువ్వు చూపే సేవలకి ఈ మందిరంలో చూసుకుంటున్నావయ్యా అని ఉన్నావా? మోకాళ్ళలో ప్రార్థన చేస్తున్నావా? మోకాళ్ళ ప్రార్థన రోజు చేస్తే కొంతమంది అవునా? అందుకనే మోకాళ్ళు ఎప్పుడు, అందుకనే నీకు జబ్బులు, అందుకనే నీకు బలమైన విషయాలు. నేను అంటా ఉన్నాను, ప్రతి మోకాలు యేసు నామములో ఉండాలి. ప్రార్థన చేయమంటే మోకాలు ప్రార్థన చేస్తే
అద్భుతాలను చూడగలం. నాకు బాగా గుర్తుంది, మా కొడుకు తాత పెళ్ళిలో అనేకమైనటువంటి మందిరాలకు వారు కూడా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న మందిరం అనేవారు ప్రార్థన చేస్తారు, కానీ మీరు నుంచోండి అనేవారు వాళ్ళు. ఆ మందిరంలో ఉన్నటువంటి ఆయన కూడా ఉద్యోగంలో ఉంటారు కదా, వాళ్ళనే మీరు నుంచోండి ప్రార్థన చేస్తారు, మీరు నుంచోండి అంటే ఆయన రాధాకృష్ణ గారు నేను చూశాను మోకరించి ప్రార్థన లేదు మోకరించి ప్రార్థన చేశారండి. అందుకని దేవుడు వారి పక్షాన వ్యాధ్యమాడాడు. ఈ సందర్భంగా నేను రోజు స్టాటస్ పెట్టుకున్నాను. ఆయన మోకరించి ప్రార్థన చేసిన తల్లితో పెట్టుకుంటే ఒక సొలవాడు నన్ను అన్నారా నిజంగా ముందుగా మోకాళ్ళు కూర్చోవడం నెగ్గిన తర్వాత మోకాళ్ళు కూర్చుంటే చెప్తున్నట్టు అన్నాడు. చూద్దాం, అది కూడా దేవుడు మనకి మహిమ కలుగును గాక. పదం వచ్చేది ఒకలాగా, పదం వచ్చే ఒకలాగా ఉండేది కాదండి. ఎలా ఉండాలి? నిత్యము వారి ఆత్మ నిత్యము ఎలా ఉండాలంటే దీనత్వాన్ని ధరించుకోవాలి. నిత్యము ప్రజలతో నమ్మేకలే వాళ్ళకి ఈ భూమి మీద లోపల ఉంటాయి. నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తానంటే నాటకాలు పర్మనెంట్గా వారి మనస్సును బట్టి ఉండాలి. నాకు తెలుసు ఆయన నేను చూస్తాను, నా వరకు నేను చూసినప్పుడు నేను చాలా సార్లు చూశాను. చాలా అద్భుతమైన మనసు, చాలా మంచి మనసు. దేవుడు వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. మునుపటి ప్రేమను, అధికమైన ప్రేమను వారు మన కనుక ఎదుగు పట్ల వారు కురిపించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. వచ్చేద్దాం మనం మరలా వచ్చేద్దాం. విస్తారమైనటువంటి జాబులు వస్తాయంట. ఏదంటాయి? విస్తారమైనటువంటి చేపలు. ఒక ఒప్పుడు చెప్పగానే వెళ్ళారు. ఇక్కడ వలయి అనడం కూడా యేసుక్రీస్తు లేదా యేసుక్రీస్తు ఇక్కడ వలయి అన్నాడు కదా. ఇక్కడ వలయ్యని యేసుక్రీస్తులా చేయకపోవడానికి చేపలన్నీ అక్కడ వచ్చేసాడట. ఒక భక్తుడు చెప్పగా నేను విన్నాను. ఏమండి, దేవుడు నీ పట్ల ఎలా ఏమి చూపిస్తే నువ్వు ఆశీర్వాదాలతో నేను నువ్వు ఆశీర్వాదాలకు వారసులు అవుతావు. దేవుడు కలుగు చూసే ఉండాలి. దేవుడు మీరు చూసే మనసును కలిగి ఉండాలి. ఇందాక తమ్ముడు చెప్తూ అనుసరించులేరా ఏమండి ఆజ్ఞలు అనుసరించులేరా నీకు కలుగుతాయంట. నాకు అక్కడే ఒక వస్తువు కనపడ్డది. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం నాకు చాలా అద్భుతమైనటువంటి మాట కనపడ్డది. అక్కడ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 29వ వచనంలో ఆత్మలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఏముండాలంట అనుసరించి మనసండి. క్రైస్తవులకు ఉండవలసినటువంటి మనసు అంటే అన్నటి కలిగిన మనసు, అనుసరించే మనసు, ఎదిరించే మనసు కాదండి, కోపగించుకునే మనసు కాదు, ఎదది ఈటించే మనసు కాదు, ఏమండి లేకపోతే ముడుకునే మనసు కాదు, వెనక్కు దాచుకునే మనసు కాదు. ఏ మనసు ఉండాలంట? అనుసరించే మనస్సు ఉండాలంట. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా అనుసరించే మనస్సును కలిగి ఉండాలి. ఈ పాట చాలా ఇష్టం. తమ్ముడు భరత్ కుమార్ చాలా మంది వినేవాడు. పొద్దుని మిగితే ఈ పాటే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చేసారి మనం సమ్మతి కలిగిన వరకు ఉండాలండి, అనుసరించవలసి ఉండాలండి. ఎప్పుడైతే నీకు అనుసరించవలసి ఉంటామో, ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తామో అప్పుడు వాళ్ళని బయట చూస్తాడండి. దేవుడు ఆ సముద్రంలో ఏమి చూపించగానే చేపలన్నీ అక్కడ వచ్చేసినాయి అంట. నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడైనా ఇలాగా పలానా అమ్ములు లేకపోతే పలానా పుట్ట లేకపోతే పలానా ఇందులు అని దేవుడు ఒక్కసారి అన్నాడంటే ఈ జీవితం అంతా ఆశీర్వాదాలతో నిండిపోతుంది. ఒక్కసారి దేవుని దృష్టిలో రావాలంటే ఆయన్ని సమ్మతి గల మనస్సును కలిగి ఉందాం, అనుసరించే మనస్సును కలిగి ఉందాం. వచ్చేద్దాం మనం మరలా వచ్చేద్దాం మనం మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 52 వరకు నేను చదువుతాను. 45 నుంచి 52 వరకు. ఆయన జన సమూహములు పంపివేసినంతలో అందరికి బెత్సయిదాకు ముందు వెళ్ళదని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతులు చేశారు. ఆయన వారిని వీడుకొని ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళిన సాయంకాలం అయినప్పుడు ఆ దూడ సముద్రము మధ్య ఉండేను. ఆయన ఒంటరిగా వెట్టనుండేను. అప్పుడు వారికి గాలి ఎదురైన ఇంతన దోణి నడుచుటలో
వారు మిక్కి కష్టపడుతుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. ఆయన సముద్రం మీద నడుస్తున్న వారు చూసి భూతమని తలచి కేకలు వేసి అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తీసుకుని నేనే భయపడకూడని చెప్పిన తర్వాత ఆయన దూరేసి వారి యొద్దకు వచ్చినప్పుడు దారి అడిగను. అందుకు తమలో తాము మిక్కి విభ్రాంతి నుండి అయినను వారి హృదయంలో కఠినమైన కనుక వారు రుచులను గురించి సంగతి గ్రహింపలేదు. ఏమండి, వారు అద్దరికి వెళ్తా ఉన్నారంట సముద్రంలో. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? అద్దరికి, అంటే అవతలికి వెళ్తా ఉంటే ఏం జరిగిందంటే గాలి రేగింది, తుఫాను రేగింది. సముద్రం మధ్యలో మనం ఉన్నప్పుడు గాలి చేస్తుంది అనుకో, ఎలా ఉంటుందంటారు మనకి? ప్రాణాల గాల్లోనే వెళ్ళిపోతాయి కదండి. వాళ్ళు కూడా చాలా ఏం చేశారనమాట, అలగడి పడిపోయారు. ఈలో కూడా ఎవరో అతను సముద్రంలో నడుస్తూ వస్తాడనుకో ఎలా ఉంటుందండి? ఇంకా చెప్పడం కదా. కానీ వాళ్ళు కంగారు పడతా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని గ్రహించాడు. వెంటనే భయపడకండి అని చెప్పాడు. సముద్రం మీద నడిచాడంట. ఈ భూమి మీద జలముల మీద నడిచిన వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. చాలా మంది నేను యూట్యూబ్ లో కూడా చూస్తా ఉన్నాను. అది మ్యాజిక్ చేస్తారు, కింద గ్లాస్ వేస్తారు. గ్లాస్ వేసి దాని మీద ఇలా నడుస్తున్నట్టుగా వెళ్తారు అన్నమాట. అది మ్యాజిక్. కానీ వాస్తవంగా సముద్రం మీద నడవటం ఒక్క మనుషులకు ఎవరికి సాధ్యం కాదు, ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే. కొంతమంది ఆసనాలు వేస్తారు, కొంతమంది మునిగితారు, కొంతమంది నీటిలో వెళ్తారు. అంతేగాని నడిచే సన్నివేశం మాత్రం ఎక్కడ లేదు, అది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. లేదా ఎందుకంటే ఈ భూమిని, ఈ సృష్టిని కలగజేసిన ఆది సముద్రం యేసుక్రీస్తు. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యింది, ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయనకి మాత్రమే సాధ్యమైందండి. ఒంటలో రక్తాన్నంతటిని దాపుతాడు, ఆయనకి మాత్రమే తెలియదండి. తిరిగి ఆయన ఒక్కరికే సాధ్యమైంది. అందుకే ఆయన ఒకే ఒక్కడయ్యాడు. ఆయన వంటి వాళ్ళు మరి ఎవరు లేరు. నువ్వు ఆరాధించబోతున్న దేవుడు ఎంత గొప్పదంటే మరి ఎవరు అలాంటి వారు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరండి? చనిపోయి తిరిగి లేచాడు, సముద్రంలో నడిచాడు, ఆయన నేల మీద నడిపించాడు. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది చూశారు. గొప్ప దేవుడండి. ఇంకా చూద్దాం మనం మరలా, ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త అంటే నేను లోతుగా దీని మీద వెళ్ళట్లేదు, గొప్పగా తెలియజేస్తా ఉన్నాను. 8వ అధ్యాయం 23వ వచనం. 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు నేను చదువుతాను, అంటే అందులో కూడా ఉండాలి. ఆయన దేవుడు ఎక్కినప్పుడు ఆయన శిష్యుడు ఆయన వెంట వెళ్ళి సముద్రం మీద తుఫానునందున ఆ దేవుడి అలల చేత చెప్పబడినప్పుడు ఆయన ఎదుర్కొనగా ఆయన ఎంతకు గౌరవించుకుంటున్నాను, మమ్మల్ని రక్షించమని ఆయన నీటి రంగుకైనా అల్పవిస్తున్నారా, ఎందుకు భయపడుతున్నారని వారితో తెలిసి గాలిని సముద్రమును గర్భించగా నీటిన నిమ్మల వాయు ఆ మనిషి ఆశ్చర్యపడి పర్వాలని ఈయన ఎట్టివాడు అంటున్నాడు. ఆయనతోనే ఉంటున్నాడు, ఆయనతోనే తిరుగుతున్నాడు, ఆయనతో చూస్తా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయినవాడు, ముక్కున్నాడు, చూస్తున్నాడు, రేస్తున్నాడు, చూస్తున్నాడు, గడుస్తున్నాడు. కానీ సముద్రం మీద ఎట్లా ఉన్నాడు. 5 గ్రాములుగా వాడుస్తూ ఉన్నాడు. చేపల్ని రాత్రుగా పడుతున్నాడు. అయినా ఏమంటున్నాడు? ఈయన ఎట్టివాడు అంటా ఉన్నాడు. ఆయనతోనే తిరుగుతూ ఉన్నారు, ఆయనతోనే ఉంటున్నారు. ఆయన యొక్క ఏమని మహత్యాలను, ఆయన యొక్క గొప్పతనాన్ని చూడలేకపోతా ఉన్నారు. మనం కూడా ఉంటే మళ్ళీ వెళ్తా ఉన్నాం. ఈరోజు మనం ప్రాణంలో ఉన్నాం, ఈరోజు మనం పార్టీకి వెళ్తా ఉన్నాం, జీవితాన్ని పొందుతున్నాం. కానీ ఇంకా నువ్వు నా ప్రార్థన ఉంటావా? దేవుడు నా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు చేస్తున్నాడు, ప్రార్థన నాకు నెరవేరలేదు. ఆయన చిత్తానుసారంగా వేరేలా ఆయన దయచేయగలడు. ఈరోజు నా స్టాటస్ ఉంటుంది, పేజీ ఏదో ఫోటో తీసి పెట్టారు కావచ్చు, చూడండి. ఎందుకంటే ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఆయనకి ఇష్టమంట. నువ్వేదే కాదు, ఆయన చిత్త ప్రకారము అడగాలి. ఏమంటే తండ్రి చిత్త ప్రకారము అడిగితే నీకు ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు.
దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన చిత్తము జరగాలి. ఎన్ని తలసినా ఏది అడిగినా అదే ఉన్నైనా అది జరిగేది మాత్రం ఆయన చిత్తం. ఎంత నిత్యమైన అనుకున్నారు ఒక ఎలక్షన్లో ఎంత దారుణమైన స్థితిలో అనుకున్నారు పార్టీలో నిత్యమైనది 2024 అది 2024 ఇది ఇదైంది దేవుని చిత్తం జరిగింది. ఏమండి ఆయనకి తెలుసు ఎవరికి ఏం కావాలో ఎవరికి ఏం చేయాలో ఆయనకి తెలుసండి. సమస్తము ఎరిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు ఆయనకు తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చేద్దాం మనం మరలా ఏమండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వాళ్ళు వెళ్ళి చూడగానే ఆ పిల్లలు చూసి దాని మీద ఏమైనా దూరం దాని చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కలగలేదు. కాదు అందుకని ఎన్నటికి పండ్లు చేస్తారంట. దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన 18 సంవత్సరాల మనిషిగా మరి యేసులేము తదితర ప్రాంతాలను సంచరించినప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆయనకు ఆకలి అయిందంట. ఎందుకు ఆకలి అయిందంటే ఆయన మనిషి కాబట్టి. ఆయన ఆకలి ఎదురు ఆయన దాహము ఎదురు మనం ధ్యానం చేస్తాం. ఆయన మానవుడుగా ఉన్నాడు. ఆయన మానవుడుగా ఉన్నాడు. మీరు చాలా సార్లు చేస్తారు. ఆయన మనుషులు కూడా ఎందుకు వచ్చాడంటే మనందరికీ తెలుసు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రగా ప్రజలను చూశారు. తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్రగా ప్రజలు చూశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా ప్రజలు చూశారు. తర్వాత లోకేష్ గారు పాదయాత్రగా ప్రజలు చూశారు. విడుదలగా పాదయాత్ర అంటే ప్రజలతో మనుగడవుతుంది. వాళ్ళ కష్టాలు చూడాలి, దగ్గర నుంచి చూడాలి. వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో పర్యవేక్షణ కథ ఏంటంటే దగ్గరకు వచ్చి ఏ ఊరో ఆ ఊరో వాళ్ళ పరిస్థితులను స్వయంగా చూడాలని వాళ్ళు సంకల్పిస్తున్నారు. ఆ పాదయాత్రలు ఎలా సక్సెస్ అయ్యాయో ఆ పాదయాత్రలు ఎలా సక్సెస్ అయ్యాయో ఆ కుటుంబం రావాల్సింది ఆయన కూడా పాదయాత్ర చేసేది. ఇవన్నీ సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయ్యిందంటే నేనందరికీ ఎవరు ఇన్స్పిరేషన్ అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా ఈ భూమిని వచ్చి 33,000 సంవత్సరాలు ప్రజలంట. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు చూపుల మాది సగలు తగ్గించుకుంటా విధించిన చూపించాలంటున్నాడు. మనం అంటే ఒక్కొక్కసారి అవన్నారా మెచ్చుకో అంటారు. నాకు ఇంటికంటే బాగా అంటావు కదా. నువ్వు అలా అంటావనే ఏ చూపిస్తూ ఈ లోకానికి వచ్చి తన గుర్తు వాళ్ళు సైతము తన పంటలు దాని నేతలు సైతము ఏం చేశాడంటే క్షమించాడు. తండ్రి ఏమి చేస్తున్నారో ఈ క్షమించాడని అన్ని బాధల్లో కూడా తల్లి ప్రేమలు నడుచుకోవాలి. అన్ని బాధల్లో కూడా సహోదర ప్రేమలు నడుచుకోవాలి. అన్ని బాధల్లో కూడా తల్లి సమాప్తమైనదండి. ఇవన్నీ కూడా చేయటానికి మనిషి కుమారుడిగా భూమి మీద కూర్చొనిస్తుంది. ఈ పాదయాత్ర ద్వారా 80,000 ప్రజల ఎలా తిరుగుతున్నారో ఏ తిరుగుతున్నారో ఈ భూమి మీద ఆచరించి చూపాలండి. ప్రేమలో అమలాచరించి చూపాలండి. తగ్గించుకుంటే ఆచరించి చూపాలండి. ఆ మాదిరిని చూడటానికి ఏ ఈ భూమి చూడటానికి మనం అనుకుంటాం. మనం కూడా నిజమే యేసుక్రీస్తు భరించాడు, మనం కూడా భరించాలని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని, మనం మాదిరిని తోడుగా తీసుకోవాలి. ఆయన మన మధ్యలో మాదిరి నుంచి దేవుడు మనకి మహిమ కలుగుతుందాక. ఓ చేద్దాం మనం ఇక్కడ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తామంటే ఆయనకి ఆకలి అయిందంట. ఆకలి ఇలా పట్టుకుంటే ఒక అంజూరపు చెట్టు పండు ఉందంట.
అయితే దానికి అక్కడ ఆ టయానికి అది పండ్లు కాసే కాలం కాదు కాబట్టి అది పండు కాయేదంట. అప్పుడు దేవుడు అంటాడు, ఇది ఎన్నటికి నేను ఈ పండు ఎవరు తినకుంటారు కాక. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ఇంకొక సందర్భంలో ఉంటుంది, వాళ్ళు అలా ఇల్లు తిరిగొచ్చేసరికి ఆ చెట్టు మాడిపోయినట్టుగా ఉంటుంది. దేవుడు అద్భుతమైన దేవుడు, నువ్వు ఆరాధించబోయే దేవుడు అద్భుతాలను చేసే దేవుడు. హల్లెలూయా. నోటి మాటతో కలుగు అనే మాట ద్వారా ఈ సృష్టిని కలగజేసిన ద్వితీయ ఆది సంభూతుడండి. నువ్వు బాగుంటున్న దేవుడు, నువ్వు ఆరాధించబోతున్న దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. మీరు ఎవ్వరు మన ఎవరు నిరుత్సాహపడవద్దండి. ఈ లోకంలో ఏమి నువ్వు ఎందుకు రాదు, నువ్వు అభ్యాసిస్తావు. ఎందుకంటే ఆయన స్వరూపంగా మనల్ని ఆయన తీసుకున్నాడు. ఆయనలాగా ఉండాలని ఆయనలాగా చేస్తున్నాడు మనల్ని. దేవుని నామానికి మహిమ కలుగును కాక. వచ్చేద్దాం మనం మరలా వచ్చే లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఊరిలో అతనిని తల్లి అతడు ఒకటి కుమారుడు ఆమెకు దేవాలయ వైపులో ఆమెకు కూడా ఉంది. ప్రభు ఆమెను చూసి ఆమె కనికరపడి ఏడవని ఆమెకు చెప్పి దగ్గరికి వచ్చి పాలని ముట్టగా మోయిస్తున్న వాళ్ళు చెల్లవాళ్ళు నీకు చెప్పుచున్నగా చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుని మాట్లాడిన సాధ్యను. ఆయన అతనిని అతని తల్లిని అప్పగించును. ఆయన అతని తల్లికి అతనిని అప్పగించింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన అలా నడుచుకుంటూ వెళ్తామంటారు. కొంతమంది మనుషులు మోసుకుంటూ వెళ్తారంట. ఒక ఆమె విధవానికి ఆమె ఒక్కడే కుమారుడంట. అది ఏడుస్తూ ఉంది. ఈ వచ్చాడు, పాడిన ముట్టాడు, చిన్నవాడు అన్నాడు. ఇలా ఉంది, లేచి కూర్చున్నాడంట. తీసుకొచ్చి ఆ విధవరాలకి అప్పచెప్పాడంట. ఏమండి, మృతులను సైతము లేపగలిగిన వాడండి దేవుడు. చనిపోయిన వాడిని సైతము లేపగలిగిన దేవుడు నీకున్నావా? నువ్వేమి భయపడకు, నిశ్చంతగా ఉండో. మరణము గెలచిన దయచేసే మరణము గెలచిన మరణాన్ని గెలిచాడండి. మీకు చాలా సందర్భాలు చెప్తా ఉన్నాను. ఈ భూమిని ఏది బలమైన జరిగిందంట, అన్నిటికన్నా బలమైన ఏది తెలియదంటే మరణాన్ని బలమైనదంటే ఏంటంట. అయితే యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విడిచాడంట. మరణాన్ని విడిచేశాడు, ఇది 3వ దినాన్ని ఇచ్చాడు. అందుకనే మనం అభ్యాసం కలిగవలసిన పని లేదు. మరణాన్ని విడిచిన దేవుడు మనకు ఉన్నాడండి. కానీ ఖచ్చితంగా ఈ భూమి మీద ప్రతి మనిషి మరణించవలసిన రోజు ఉంది. మరణం తర్వాత ఏంటన్నదే ఈ క్రైస్తవం నేర్చుకుంది. మరణించిన తర్వాత ఏంటి అది మనం నేర్చుకోవాలి. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, మరణించిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి తన ప్రభావాలను సరిదిద్దుకొని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ క్రమముగా విశ్వాసంలో ఒత్తిడిగుతూ ఆయన పనులలో ఆయన నొప్పిలో పాల్గొంటూ ఎవరి వరకు నమ్మకంగా ఉంటారో వారు పరలోకానికి వెళ్తారు. ఈ లోక ఆచారాలతో మూలాలతో ఈ లోక పనులతో జరిగిన కార్యాలతో ఉంటారో వాళ్ళు నరకానికి వెళ్తారు. 2 దారులు ఉన్నాయండి. ఈ దారి కావాలో మనం తెలుసుకోవాలి. దేవుడు మన ముందు 2 మార్గాలు పెట్టాడు. 1 పరలోకం, 2 నరకం. నువ్వేం వెళ్ళాలనుకుంటావు, నువ్వేదంతా వెళ్ళాలనుకుంటున్నావు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఏమంటే మంచి మార్గానికి వెళ్ళాలా, చెడు మార్గానికి వెళ్ళాలా? చెడు మార్గానికి వెళితే, నరకానికి వెళితే అక్కడ ఏడుపును, పండ్లు కొడుకును, అగ్ని ఆరదు, పురుగు చావదంట. పరలోకానికి వెళ్తే నిత్యము సంతోష గానాలతో స్థుతి జరుగుతుందంట. ఆకలి ఉండదంట, దర్శి ఉండదంట. నువ్వెక్కడికి వెళ్ళాలని ఆరాటపడతా ఉన్నావు, నువ్వెక్కడికి వెళ్ళాలని తాపత్రయపడతా ఉన్నావు, నీ జీవితాన్ని ఏ దారిలో వెళ్ళడానికి నువ్వు సంసిద్ధం అవుతా ఉన్నావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నావు. ప్రభువా, నేను నీ సియోనుకు రావాలయ్యా, నీ రాజ్యానికి నన్ను చేర్చుకో ప్రభువా. సియోనులో చేరాయనే నా జయమా, సియోనులో చేరాయనే నా జయమా,
సియోనుకు వెళ్ళాలన్నది మన ఆశయం. దానికి తగ్గట్టుగా మనం ప్రణాళికలు కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని నిత్య సియోనుకి నడుపులాగా మనందరము సన్నద్ధమవుతాం. చూద్దాం, ఇంకొక మాటను చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 32 వరకు నేను చదువుతాను. ఈ మాట చెప్పినది మొదలుకొని రమారమ్మి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యాహోనును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించి చూడగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండెరు. వారు మోషే ఏలియా అని వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండరి. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమను చూశారంట. ఏం చూశారు? యేసుక్రీస్తు ప్రార్థన చేయకుండా మహిమను చూశారంట. నువ్వు చూస్తా ఉన్నావా? దేవుని మహిమను చూస్తా ఉన్నావా? నువ్వు నీ జీవితంలో ఒక్కసారైనా దేవుని మహిమను చూసే అనుభవాన్ని సంపాదించుకున్నావా? అది వద్దు మనకి. ఏం కావాలి? ఆదివారం నాడు ఒక్కరోజు ప్రార్థన చేసే చాలు జీవితానికి అనుకుంటున్నాం మనం. ఏమండి, 4 వారాలు ఉంటాయి నెలకి. ఈ 4 వారాలు ఒక్కరోజు ఉంటే చాలే. అదే పెద్ద క్రైస్తవ్యం, అదే పెద్ద భక్తి, అది నన్ను పరలోకానికి చేస్తుంది అని నువ్వు అనుకుంటాడు. ఏ మాత్రము నిజం కాదు. అది ఏ మాత్రము నిజం కాదు. నీకు మేలు కాదు. మందిరంలో ఎప్పుడు క్రమముగా కూడికలు ఉన్నా ఆ కూడికల్లో నువ్వు పాల్గొని విధిగా రొట్టె విరిచిటి ఎందులో సహవాసముందులో ఎరగట్టుగా వారు కూడుకున్నారంట. మరి నువ్వెందుకు కూడుకోవట్లేదు? ఒక్కసారి ఆత్మ పరిశీలన తీసుకోమని కోరుతా ఉన్నాను. మందిరంలో బుధవారం నాడు కూడికి జరుగుతా ఉంది, శనివారం నాడు కూడికి జరుగుతా ఉంది. ఎల్లారి ఎందుకు నీ మనసు ప్రేరేపించట్లేదు? ఎందుకు నీ మనసు భయపడట్లేదు? ఒక్కసారి సమ్మతి గల మనస్సును దేవుణ్ణి మనం అడుగుదాం. ఒక్కసారి మందిర క్రమాన్ని అనుసరించే మనస్సును దేవుణ్ణి మనం అడుగుదాం. నిజమే, నేను వెళ్ళలేకపోతున్నానయ్యా. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వెళ్ళలేకపోతున్నాను. నా వివేకను మందించి ప్రభా, నీ క్రమముగా రొట్టె విరిచిటి ఎందును సహవాసమందును పాల్గొనే ధన్యతలు నా కుటుంబాన్ని నడిపించని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి మొరను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే అడుగుతారో వారికి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడి. ఏంటది? అడుగుడి భక్తుడి మీకు అడగాలండి. అడగకుండా ఏది కాదు. అడుగుడి మీకు ఇవ్వబడి అంటే ఉదాహరణకి మొన్న విషయం జరిగింది, అది మీతో చెప్పుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మొన్న ఒక ఆయన పాస్టర్ దగ్గర వచ్చారు మా ఇంటికి. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ప్రార్థన చేస్తానండి అన్నాడు. ఎందుకన్నాడు? నాకు ప్రార్థన చేస్తానండి, మీరు సేవకులు అన్నారు కదా. ఈరోజు మా ఆవిడ ఏం చెప్పింది, మా ఊళ్ళందరూ కూడా పాస్టర్లే మా ఇంట్లో అని అన్నది. అలాగా నేను సరే ప్రార్థన చేస్తానంటే నేను వెళ్ళాను. నేను ఇంటి ప్రార్థన ఏంటి అన్నాను. నాకు ఎందుకు ప్రార్థన చేయాలనిపించింది అన్నాను. అయితే చెయ్యి అన్నాను. అలా చేస్తాను అని అంటేనే మీరు పాస్టర్ గారు అంటున్నారు కదండి, ఏదో చక్కనంటే ఇవ్వండి అన్నాడు. సరే ప్రార్థన చేసి అన్నాను. ప్రార్థన చేసాడు. అంతా అయిపోయిన తర్వాత ఆమె అని నేను వెళ్ళిపోతుంది. అయ్యారు మరి అన్నాడు. అంటే అన్నాను నేను. అదే ఏమన్నా బ్యాగ్లు ఏమైనా ఉంటే ఇవ్వచ్చు బ్యాగ్లు ఉంటాయి కదా మీ దగ్గర, మాస్టర్ బ్యాగ్ ఏమైనా ఇవ్వండి అని అన్నాడు. వచ్చావు. ఫస్ట్ ఏమి అడిగావు? వైట్ షర్ట్లు అడిగావు. తర్వాత ఏమి అడిగావు? బ్యాగ్లు అడిగావు. ఏంటిది? క్రైస్తవులు అంటే అడుక్కుంటారా? పాస్టర్లు అంటే అడుక్కుంటారా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఇవ్వమని చెప్పాడు. ఇవ్వటానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి. ఇవ్వటం క్రైస్తవ్యం. ఇవ్వరు, అడుక్కోకూడదు అని నేను చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు గోడలో కటేని కుట్టాడు. ఆయన ఏం తెలుసా? మరి అడుగుడి నీకు ఇవ్వను ఉంది కదండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అడుగుడి అంటే జనాలను అడుక్కోమని కాదు, దేవుడిని అడగమని. అడుగుడి నీకు ఇవ్వబడి అంటే దేవుడిని అడగాలి, జనాలను అడుక్కోమని కాదు. అవునండి అయ్యారు, నిజమేండి. అంటే ఈ వాక్యాన్ని ఎలా పడితే అందులో మళ్ళీ చేస్తున్నారు. అడుగుడి నీకు ఇవ్వబడి అంటే జనాలను అడగల కాదండి. అడుక్కోవటం దౌర్బల్యం, ఇవ్వటం శ్రేష్టం.
దేవుడు నీకు అనేకులకు ఇచ్చేవాడిగా దీవించబడుతున్నాడు, అనేకులకు ఇచ్చేవాడిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇవ్వటమే క్రీస్తు, అడుక్కోవడం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవ్వాలండి. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలన్నమాట? ఇవ్వాలి. మీరు మళ్ళీ దీన్ని వేరేలాగా మళ్ళీ నాకరపోలేది ఇవ్వటం గురించి చెప్తున్నాడు అని నేను అనేది. ఇక్కడ నాకేమో లేదండి, ఇతరులకు ఇవ్వాలి. 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇమ్మని చెప్తుంది బైబిల్. 2 పూటలు నీకు ఆహారం ఉంటే ఇతరులకు పూట పెట్టమంటే బైబిల్. ఇన్నోనే కొడుకువారిని ప్రేమించమంటే ఇది. నీకు 2 కళ్ళు ఉన్నాయా? ఒక కళ్ళు ఇతరులకి. 2 పూటలు సరిపడ మీ దగ్గర ఆహారం నిలవ ఉన్నాయా? ఒక పూట మీ పక్కింటి లేని వారికి ఇవ్వు. అదండి బైబిల్ చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి దగ్గర వాళ్ళు ఇవ్వాలి, పొరుగు వారికి సహాయపడాలి. అవసరతలో ఉన్న వారికి సహాయపడటం క్రైస్తవులుగా నీ బాధ్యత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చేద్దాం. నువ్వు మహిమను చూడాలి. దేవుడు అందించే మహిమను. దేవుడు నీ పట్ల ఆయన మహిమ స్వరూపుడండి. నువ్వు మహిమను చూస్తా ఉన్నావా? నేను ఎప్పుడు చూడలేదని అంటున్నావా? అయితే నువ్వు ఏమాత్రం సన్నద్ధంగా లేవని అర్థం. దేవుని మహిమను చూసే భాగ్యాన్ని పడగలే. మన దేవుడు మహిమ స్వరూపుడండి. మహిమ నుండి మహికి ఇమ్మానుయేలు వచ్చాడు, విజయము తెచ్చాడు, మనందరికీ ఇచ్చాడు. మహిమ నుండి మహిమ వచ్చాడండి. అందుకనే చనిపోయినప్పుడు మనకందరూ పెడతా ఉంటారు ఏమని? మహిమ ప్రవేశం. ఇంతకుముందు పరలోక ప్రవేశం అనేవారు. నేను మా నాన్నగారు చచ్చిపోయిన తర్వాత, మా నాన్నగారు మహిమ ప్రవేశం జరిగిన తర్వాత నేను ఒక బ్యానర్ డిజైన్ చేయించాను. ఆ డిజైన్ లో ఏం పెట్టానంటే మహిమ ప్రవేశం అని పెట్టాను. అప్పటి నుంచి అనేకమైనటువంటి చనిపోయిన బ్యానర్లో మహిమ ప్రవేశం అని చూస్తా ఉన్నాను. ఏమండి? మహిమలోనికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? చనిపోయిన వాళ్ళు మహిమలోనికి వెళ్ళాడు. మన దేవుడు మహిమ స్వరూపుడండి. ఇంకొకటి చూసుకుందాం. మనం మరలా చూసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. 24:6. 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎవరండి? ఒక్కసారి అందరూ బైబిల్ చదవటం ఆపేసి నా వైపు కూడా ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని ఉంది కదా ఇక్కడ. ఇది ఎవరి గురించి ఏ సందర్భంలో రాయబడ్డది? యేసుక్రీస్తు గురించి. ఏంటి యేసుక్రీస్తు గురించి? యేసుక్రీస్తు 3వ దినాన లేచిన తర్వాత కొంతమంది వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాయని చెప్తాము దేవదూత. ఏమని? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. లేదా సమాధి గెలచున్న దయ్యలేదు, సమాధి సమాధి గెలచున్న దయ్యలేదు, సమాధి ఆయన తిరిగి లేదండి. యేసుక్రీస్తు చనిపోయి మనందరి పాపాలను విమోచించడానికి ఆయన శిలువలో తన రక్తాన్ని కాచి చనిపోయి 3వ దినాన చెప్పినట్టుగానే 3వ దినాన లేచాడు. అందుకనే ఆ సందర్భంగా అక్కడ ఏమని రాయగలంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అంటారు. మనం కూడా మన దేవుడు చనిపోయి తిరిగి లేచాడండి. మీకు చాలా సార్లు చెప్పాను. ప్రతి వారి సమాధుల్లో, ప్రతి వారిని పాతి పెట్టిన ప్రాంతాల్లో ఎముకలు కానీ వారి అవశేషాలు కానీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు సమాధిలో మాత్రమే ఆయన అవశేషాలు లేవంటే అక్కడ. మీకు చాలా సార్లు చెప్పాడు. అక్కడ బైబిల్ కాలేజీలో చేస్తున్నారు. ఒక నారాయణ చెప్పాడు ఈ జ్ఞాని అని ఆయన ఒక ఫోటో పెట్టింది. అక్కడ ఆయన లేదు అని ఇంగ్లీష్ లో రాసినట్టుగా ఆ సమాధిలో ఆయన ఎముకలు లేవండి. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఆరాధించబోదు మా దేవుడు చనిపోయేవాడు లేచాడు, తిరిగి 3వ దినాన లేచాడు. చివరిగా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు
నిద్రపోతున్నాయి కదా, యేసు వంతు మధ్యలో నీకు సమాధానము కలుగునుగా కానీ వారితో ఇది ఏ సందర్భంలో కనిపిస్తాను ఏంటో నేను చెప్పలేదు కానీ ఏంటో వాళ్ళ శిష్యులందరూ కూడా చనిపోయిన తర్వాత చెరగొట్టబడిపోయి ఆయన వాళ్ళందరూ చేర్చారంట. చేర్చి ఇంటిలో ఉన్నప్పుడు పలుకులన్నీ వేసి ఉన్నాయంట. ఆ మధ్యలోకి యేసు వచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వారి మధ్యలోకి వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే, మీ అందరికీ సమాధానము కలుగును గాక. మన దేవుడికి ఉన్నటువంటి మరొక పేరు సమాధానకర్త. యెషయాగ్రంథము 9:6 సమాధానకర్త ఉంటుందండి. మా దేవుడికి ఉన్నటువంటి పేరు సమాధానకర్త. సమాధానాన్ని మనందరికీ ఇవ్వడానికి ఆయన మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు నామానికి మనుషులు, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చివరి వచనం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. 1వ అధ్యాయము నేను చదువుతాను. ఈ మాట చెప్పి వారు ముందు చెందగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కూలిపోయాడు. ఆయన వెళ్ళుతుండగా వారు ఆకాశం వైపు చూస్తుండీ. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి, గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఇద్దరికి పరములకు తీర్చమనబడిన ఏ రీతిగా పరలోకముకు వెళ్ళడం మీరు చూస్తున్నారు, ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తున్నది వారితో నామానికి మహిమ కలుగును గాక. ఇది ఏంటంటే యేసు ప్రభువు వారు తిరిగి ఆరోహణమైనప్పుడు ఆ గలిలయటువంటి వారందరూ వచ్చారంట. వారందరూ యేసు ప్రభువు పోతా ఉంటే ఆ చూస్తానంట. అప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి అంటా ఉన్నారు వారితోటి, ఏమని మనుషులారా మీరు చూస్తున్నారే, మీరు ఏ రీతిగా పాల్గొనడానికి వెళ్ళిపోయాడో అదే రీతిగా మరలా రాబోతా ఉన్నాడు, అదే రీతిగా మరలా రాబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాను. అది రెండో రాకడ. యేసుక్రీస్తు మరలా రెండో రాకడలో మనం అందరినీ, ఆయన బిడ్డలైన వారందరినీ తీసుకెళ్ళడానికి రెండో రాకడలో రాబోతా ఉన్నాడు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి ఎలక్షన్లో ఒక వ్యక్తి బాగా ఆటవాకులు బాగా పాపలేదు పదవి సిద్ధమైంది. ఆ సిద్ధం కాదండి నువ్వు సిద్ధపడవలసింది. యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన్ని నువ్వు రాజ్యానికి చేరడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన రెండో రాకడలో ఆరోహణమైనప్పుడు ఆయనకు ఎదుర్కొనేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేద్దాం. ఆయన ఏమో సిద్ధం ఉన్నాడు, నేనేమో సంసిద్ధమన్నాడు. ఆ సిద్ధం ఈ సిద్ధం కాదండి. నువ్వు తెచ్చుకునే సిద్ధపాటును కలిగి ఉండాలి. మన ప్రతి క్రైస్తవులకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం సిద్ధపాటును కలిగి ఉండాలి. ఉన్నవాళ్ళు సిద్ధపాటుని ఏ క్షణాలైనా ఏమవుతున్నా నేను తండ్రిని ఎదుర్కోవాలని సిద్ధపాటును కలిగి ఉన్నావా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభావందరినీ నీ కొరకు సిద్ధపడే వాక్యం దయచేయమని అడుగుతాను. వాక్యము మా హృదయాలలో పనిచేసి వాళ్ళని ఎదుర్కొని నీ కోసం సిద్ధపడే మనసును దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఈరోజు నేను ధ్యానం చేసినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు అనే అంశం 52 వారాలుగా నేను ధ్యానం చేయగలను. దేవుడు